అన్నవరం వెళ్ళే వాళ్ళు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే ఏపీ టెంపుల్స్లోకి వెళ్ళి ఇక్కడ అన్నవరం అనేది క్లిక్ చేసి దాంట్లో ఆన్లైన్ బుకింగ్లోకి అకామిడేషన్లోకి వెళ్తే మనం ఏ డేట్ కావాలంటే ఆ డేట్ పై సెలెక్ట్ చేస్తే మనకి కిందన రూమ్స్ అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. అందులో నాన్ ఏసీ అని క్లిక్ చేసి మనకి ఇలా ఓల్డ్ సెంటనరీ, న్యూ సెంటనరీ కాటేజ్ అలా మనకి ఏ కాటేజ్ నచ్చితే ఆ కాటేజ్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. లాస్ట్లో కన్ఫర్మ్ అని బుకింగ్ చేస్తే మనకి మనకి టికెట్ అనేది బుక్ అవుతుంది. ఇందులో ఏసీ అయినా నాన్ ఏసీ అయినా మనకి ఏది ఇష్టమైతే అది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 మంత్ ముందు అనేది టికెట్స్ రిలీజ్ అవుతాయి. మేము ఇక్కడ అన్నవరంలో దిగి ఆటోలో బయలుదేరిపాము. ఆటోకి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. డైరెక్ట్గా మన కాటేజ్ దగ్గర ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మన టికెట్ పట్టుకొని వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 700 రూపీస్ పే చేసి, అంటే మా రూమ్ 700 కాబట్టి 700 పే చేసి వాళ్ళు రూమ్కి సంబంధించింది ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ పట్టుకొని వెళ్ళి కాటేజ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వెంటనే మనకి రూమ్ అనేది ఇస్తారనమాట. ఇది మా రూమ్ బ్యాక్ ఉన్న సీనరీ చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా నచ్చింది. రూమ్ కూడా అంతే క్లీన్ అండ్ నీట్గా ఉంది. 2 బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా బాగున్నాయి. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇంకో విషయం, ఆన్లైన్లోని రూమ్ బుక్ చేసుకున్నప్పుడు 700 అనేది ఫోన్పేలో పే చేయాలి. అది కాక మనం రూము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకునేటప్పుడు కూడా ఎక్స్ట్రా 700 అనేది పే చేయాలి. మనం పే చేసిన ఎక్స్ట్రా 700 అనేది మనకి రీఫండబుల్. అంటే మనం వెళ్ళేటప్పుడు మనం ఆ స్లిప్ ఇచ్చేస్తే తిరిగి మనకి 700 రూపీస్ అనేది ఇస్తారు. నెక్స్ట్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉంటుంది. పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ టెంపుల్ ముందనే దింపేస్తారు. దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి అది బెటర్, కానీ ఇలాగ రూమ్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇలా ఆటోలో వెళ్ళడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్ కాటేజ్ దగ్గర దింపుతారు, లగేజ్ ఉంటుంది కాబట్టి. మనకి దర్శనం దగ్గరికి వస్తే ఫ్రీ దర్శనం 200 రూపీస్ శీఘ్ర దర్శనం ఉంటుంది. ఎర్లీగా దర్శనం అవ్వాలనుకున్న వాళ్ళకి శీఘ్ర దర్శనం బెటర్. అది గర్భగుడి లోపలికి అలౌ చేస్తారనమాట. దర్శనం కూడా బాగా అవుతుంది. వ్రతానికి మనకి బయట టెంపుల్కి ఆపోజిట్లో టికెట్స్ అనేది ఇస్తారు. 300 రూపీస్, 1500, 1000, 2000 ఇలా టికెట్స్ ఉంటాయి. వాటికి వ్రత మండపాలు వేరువేరుగా ఉంటాయి. 1500 రూపీస్, 2000 టికెట్స్కి డైరెక్ట్గా దర్శనానికి వాళ్ళే పంపిస్తారు. దర్శనానికి కూడా ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి, కానీ దానికి అవసరం లేదు, మనం డైరెక్ట్గా తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వ్రతంలోకి ఫోన్స్ ఎలా ఉంటాయి, దర్శనానికి మాత్రం ఎలా ఉండవు. వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా బయట షాప్లో అమ్ముతారు, టెంపుల్ బయటే. మనం ఏం తీసుకెళ్ళాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఫోన్స్ అనేవి మనం టెంపుల్ ఎంట్రన్స్లో ఇచ్చేయచ్చు, లేదంటే లైన్లో నించున్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. లైన్లో నించున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేయడం బెటర్, ఎందుకంటే మనం తిరిగి వచ్చి టెంపుల్లో పిక్స్ తీసుకోవచ్చు.